దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీస్ సాయంకాలపు ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. యెహోవాకు ఆరోపించుడి, దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము ప్రభావము గలది. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన విశ్వాస జీవితాల్లో తండ్రి అయినటువంటి దేవునికి మనము ప్రభావ మహాత్యములను ఆరోపించవలసిన వారమై ఉన్నాం. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును, ఆయన నామమునకు చెందవలసిన మహిమను మనము ఆయనకు చెల్లించబద్దులమై ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో మనము కనబడుతూ, మరి దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ, దేవుణ్ణి ఎంతగానో కొనియాడుతూ ఉండడానికి గల కారణం ఏంటంటే, యెహోవాకు, యెహోవా నామమునకు చెందవలసిన మహిమను, ప్రభావమును మనము ఆయనకు ఆరోపించవలనని భక్తుడైనటువంటి దావీదు చెబుతూ ఉన్నాడు. కాబట్టి ప్రతిరోజు కూడా మనము యెహోవా నామమునకు చెందవలసినటువంటి మహిమను, ప్రభావమును మనము ఆరోపిస్తూ, ప్రభావ మహాత్యములను మనము ఆయనకు ఆరోపించవలసిన వారమై ఉంటున్నాము. కాబట్టి హృదయపూర్వకముగా, మనసారా మనం ఏం చేయాలంటే, దేవుని యొక్క నామాన్ని మనము స్తుతించే వారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి ప్రారంభ ప్రార్థన చేసుకొని ఈ ఆరాధనను మనము ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన దేవానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్యములను ఆయనకు ఆరోపించుడి అని మీ వాక్యము సెలవిస్తుంది. అవును తండ్రి, మా జీవితాల్లో మా సృష్టికర్త అయినటువంటి దేవుడిని మేము, ఆయనకు చెందవలసినటువంటి మహిమను మేము చెల్లించే వారిగా, మనసారా దేవుని నామాన్ని ఘనపరిచేవారిగా, స్తుతించేవారిగా, కొనియాడేవారిగా ప్రతిరోజు తండ్రి అనుదినము తెహిల్లా మినిస్ట్రీస్ ఆరాధనలో నీ బిడ్డలందరినీ ప్రభువా, వారందరూ హృదయపూర్వకముగా నీకు ప్రభావ మహాత్యములను ఆరోపించే కృప మీరు దయచేసినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవా, ఈ సాయంకాలపు ఆరాధనలో మీ పరిశుద్ధాత్మ దేవుని సహాయము మాకు దయచేయమని, మీ పరిశుద్ధాత్మ సన్నిధిని మా మధ్యన ఉంచమని, వచ్చినటువంటి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి, వారు మీకు అర్పించేటటువంటి ప్రభావ మహాత్యములను మీరు పొందుకొనమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. రైట్. మరి ఈ సాయంకాలపు ఆరాధనలో ఆ మొట్టమొదటి పాట, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి అనేటటువంటి పాట పాడి దేవుని నామాన్ని మనం మహింపరుద్దాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆహా, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆహా, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి.
దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు. ఆహా, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆహా, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యములను బట్టి, ఆయన పరక్రమ కార్యములను బట్టి, ఆయన ప్రభావమును, ఆహా, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆహా, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. భూరాధ్వనితో ఆయనను స్తుతించుడి, భూరాధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలములతో. ఆహా, స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆహా, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సన్నాతంతుల సితారతోను, సన్నాతంతుల సితారతోను, చక్కని స్వరములతో. ఆహా, చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆహా, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను, తంబురతోను నాట్యముతోను, తంతి వాద్యములతోను. ఆహా, తంతి వాద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆహా, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సితారతోను తంబురముతో తంతి వాద్యములతో, తంతి వాద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పిల్లల చల్లగనూది, చల్లగనూది ఎల్ల ప్రజలు చేరి, ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన స్తుతించుడి, మృదు ఆయన స్తుతించుడి, గంభీరత గంభీర తాళముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల యెహోవా స్తుతించుడి, సకల యెహోవా స్తుతించుడి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 దేవాది దేవ, నీ కొందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఎంత మంచి దేవుడు దేవా, నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నప్పుడు దేవా, మా జీవితాల్లో దేవా, నీ సన్నిధిలో ఉన్న దేవా, సంపూర్ణ సంతోషం సమాధానాన్ని దేవా
మాకు అనుగ్రహిస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవాది దేవుడు అయిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, బూర ధ్వనితో స్తుతిస్తుండగా దేవా, మాకు ఇచ్చిన స్వరాలతో దేవా నిన్ను ఆరాధిస్తుండగా దేవా, అయ్యా దేవా ఇదిగో స్తుతి మీద ఆశ్రయుడైన వాడా, సింహాసనాశ్రుడు ఇదిగో తండ్రి మా మధ్యకి రమ్మని ఆహ్వానిస్తున్నామయ్యా. మా స్తుతుల మీద ఆశ్రయుడికమడుచున్నానయ్యా. నీ గగనం విడిచి దేవా, అయ్యా ఇదిగో నీ పరమండలాన్ని విడిచిపెట్టి దేవా, దీనులమైన మా దగ్గరికి రమ్మని అడుగుచున్నామయ్యా. అయ్యా మాతో నువ్వు ఉండబడొచ్చున్నానయ్యా. నీ కృప మా మధ్య ఉంచబడొచ్చున్నానయ్యా. అయ్యా నీ సన్నిధి మా మధ్య చూడొచ్చున్నాను. ఎక్కడైతే నీ స్వరం వినబడుతుందో దేవా, అక్కడ ఇదిగో తండ్రి నీ ఆత్మ కార్యం జరిగి చూడొచ్చున్నానయ్యా. అయ్యా వారి హృదయాలను తెప్పరిగా చేయబడుచున్నాను. నీ మాటలతో నీ స్వరంతో దేవా, వారి హృదయాలను దేవా అయ్యా నీ వెలుగుతో నింపడుచున్నానయ్యా. ఎంత మంచి దేవుడవు దేవా. ఈ లోకంలో ఉన్న ప్రతి ప్రాణి దేవా, నువ్వు సృష్టించిన ప్రతి సృష్టి దేవా నిన్ను ఆరాధిస్తుందయ్యా. ఆకాశములు దేవుని మహిమను వివరించినవి, అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నవయ్యా. అవునయ్యా, ఈ లోకం అంతా సృష్టించిన సృష్టి అంతటిని దేవా, సృష్టికర్త అయిన దేవాది దేవుని స్థుతిస్తుండగా దేవా, అయ్యా ఇదిగో తండ్రి నీ ఆత్మతో మమ్మల్ని నెమ్మడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మాకు కావాల్సిన సమృద్ధి జీవంతో నెమ్మడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి త్వరలో రాబోతున్నా నా రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడవు దేవా. అయ్యా ఇదిగో తండ్రి మా స్తుతుల మీద ఆశ్రయించబడుచున్నాను. స్తుతికి పాతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆరాధనకి యోగ్యుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్య కార్యములు చేయడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అద్భుతములు చేయడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా జీవితాలలో దేవా నీ మహత్తరమైన కార్యాలతో దేవా మమ్మల్ని తృప్తిపరిచి సంతోషపరుస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మాకు సమీపంగా ఉన్న దేవాది దేవుడు దేవా, అయ్యా ఇదిగో మా చేరువున ఉండడానికి వందనాలు చెల్లిస్తున్నాను. తల్లిలా ప్రేమించే గొప్ప దేవుడు దేవా, ఈ లోకల్లో ప్రేమనేవా నీలాంటి ప్రేమించే వారు ఎవరు లేరయ్యా. నీ ప్రేమ అగాపే ప్రేమతో మమ్మల్ని ఆవరించి దేవా, నీ సన్నిధిలో దేవా దినము దేవా మేము ఫలించాలని మాతో మాట్లాడడానికి దేవా, అయ్యా ఇదిగో తండ్రి నీ పరలోకాన్ని విడిచి మా మధ్యకి రమ్మని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి పొందియున్నా నా పరం తండ్రి, ఆమేన్. రెండో పాట పాడుకుంటూ రాజాదిరాజుని స్తుతిద్దాం. నిన్నే పిలుస్తున్నాడు యేసు, నీవే కావాలంటున్నాడు యేసు. ఎలాగుంటివో అలాగునే పరుగులు రారమ్మో అని దేవాది దేవుడు పిలుస్తున్నాడు. ఆయన పిలుపు అందుకున్న మనం, ఆయన కొరకు ఏర్పాటు చేసుకున్న మనం ఆయన సన్నిధికి త్వరగా వచ్చేయాలి. కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఆయన పిలుపుని అందుకున్నాం. నిన్నే పిలుస్తున్నాడు యేసు, నీవే కావాలంటున్నాడు యేసు. నిన్నే పిలుస్తున్నాడు యేసు, నీవే కావాలంటున్నాడు యేసు. ఎలాగుంటివో అలాగుని, ఎలాగుంటివో అలాగుని, పరుగున రారమ్ము యేసును చేరుము, పరుగున రారమ్ము యేసును చేరుము. నిన్నే పిలుస్తున్నాడు యేసు, నీవే కావాలంటున్నాడు యేసు. నిన్నే పిలుస్తున్నాడు యేసు, నీవే కావాలంటున్నాడు యేసు. ఎలాగుంటివో అలాగునే, ఎలాగుంటివో అలాగునే, పరుగున రారమ్ము యేసుని చేరుము, పరుగున రారమ్ము యేసుని చేరుము. నిన్నే పిలుస్తున్నాడు యేసు, నీవే కావాలంటున్నాడు యేసు. రేపు చూసుకుందామని ఆలస్యం చేయకు, రేపు నీకు సొంతము కానే కాదు. రేపు చూసుకుందామని ఆలస్యం చేయకు, రేపు నీకు సొంతము కానే కాదు. నేడే రక్షణ దినము, నేడే మంచి రోజు, నేడే రక్షణ దినము, నేడే మంచి రోజు. పరుగున రమ్ము యేసుని చేరుము, పరుగున రారమ్ము యేసుని చేరుము. నిన్నే పిలుస్తున్నాడు యేసు, నీవే కావాలంటున్నాడు యేసు. నిన్నే పిలుస్తున్నాడు యేసు, నీవే కావాలంటున్నాడు యేసు. ఓడిపోయి బ్రతుకు తెరువు లేకపోయిందా,
భవిష్యమంతా చీకటిగా మారిపోయిందా, ఓడిపోయి బ్రతుకు తెరువు లేకపోయిందా, భవిష్యమంతా చీకటిగా మారిపోయిందా, నేనే నీకు వెలుగు, నేనే నీకు మార్గం, నేనే నీకు వెలుగు, నేనే నీకు మార్గం అంటున్నాడు, యేసుని చేరుము అంటున్నాడు, యేసుని చేరుము, నిన్నే పిలుస్తున్నాడు యేసు, నీవే కావాలంటున్నాడు యేసు, నిన్నే పిలుస్తున్నాడు యేసు, నీవే కావాలంటున్నాడు యేసు. చేరదీసేవారు లేక అనాథుడయ్యావా, ఆదరించే నీడ కోసం పరుగులెత్తావా, చేరదీసేవారు లేక అనాథుడయ్యావా, ఆదరించే నీడ కోసం పరుగులెత్తావా, పరుగునరా నా యోద్ధకురా, పరుగునరా నా యోద్ధకురా, ఈ చెదను నెమ్మది విశ్రాంతిని, ఈ చెదను నెమ్మది విశ్రాంతిని, నిన్నే పీలుస్తున్నాడు యేసు, నీవే కావాలంటున్నాడు యేసు, నిన్నే పీలుస్తున్నాడు యేసు, నీవే కావాలంటున్నాడు యేసు. ఎలాగుంటివో అలాగునే, ఎలాగుంటివో అలాగునే, పరుగున రారమ్ము యేసుని చేరుము, పరుగున రారమ్ము యేసుని చేరుము, నిన్నే పీలుస్తున్నాడు యేసు, నీవే కావాలంటున్నాడు యేసు, నిన్నే పిలుస్తున్నాడు యేసు, నీవే కావాలంటున్నాడు యేసు. అవునయ్యా, మమ్మల్ని పిలుచుచున్న దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో నీ దగ్గరికి వచ్చినప్పుడు దేవా, నీ సన్నిధిలో ఉన్న దేవా శాంతినిస్తానంటున్నావయ్యా, నెమ్మదిస్తానంటున్నావయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ సన్నిధి కొరకు దేవా, మా ప్రాణాలన్నీ తృష్ణగొని దేవా పరుగుని యొద్దకు రావడానికి కృప చూపించవచ్చున్నావయ్యా. అయ్యా, ఇగో నా బలము, నా దుర్గము, నా శైలము, నా కోట అయిన వాడా నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో నీ మహోన్నతిని చాటులో దేవా, నీ నీడలో దేవా మాకు విశ్రాంతి దయచేస్తున్నవాడా, ఇదిగో తండ్రి మేము పరుగున దేవా నీ సన్నిధికి రావడానికి నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను, నీ దయను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో నీ ప్రేమతో మమ్మల్ని పిలిచినవాడా, నీ హక్కును చేర్చుకున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను, నీ కౌగిట్లో దాచుకున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇగో నీ సన్నిధిలోనే దేవా మాకు ఇదిగో తండ్రి నెమ్మది, శాంతి, సమాధానం దేవా, ఆదరణ మాకు దొరుకుతుందయ్యా. అయ్యా, నువ్వు తప్ప మాకెవరున్నారయ్యా. యెహోవా షమ్మా అన్నవాడా, మాకు తోడుగా ఉన్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, యెహోవా నిస్సీ అన్నవాడా, మమ్మల్ని చూచుచున్న దేవుడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడా, యెహోవా సిక్కెనే ఉన్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నారు. అయ్యా, యెహోవా ఎలోహీ అయిన వాడా నీకు వందనాలు చెల్లిస్తూ దేవా మా మధ్యదిగో తండ్రి నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కుమ్మరిస్తున్న దేవుడా నీకు వందనాలు చెల్లిస్తూ దేవా. అయ్యా, ఇదిగో నీ సన్నిధిలో ఉన్న దేవా ఆనందాన్ని మాకు అనుగ్రహించి నీ ఆశ్చర్యమైన ప్రేమను మాకు చూపించిన విధానంకే వందనాలు చెల్లిస్తూ అయ్యా, ఇదిగో తండ్రి వాక్యంలోకి వెళ్తుండగా దేవా నీ సహాయం మాకు దాయిచ్చేవస్తున్నానయ్యా. అయ్యా, నీ పరిశుద్ధాత్మతో దేవా, అయ్యా ఇదిగో మమ్మల్ని నింపి దేవా నీ వాక్కుతో మమ్మల్ని తృప్తిపరచమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనము. లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనము. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథము నుంచి వాక్యము లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనం. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. In English, Luke 2nd chapter 52nd verse. And Jesus grew in wisdom and stature and in favor with God and men. May God bless this verse. Amen. हिंदी में लूका और यीशु बुद्धित और डील डालो
में और परमेश्वर और मनुष्यों के अनुग्रह में बढ़ता गया। आमीन। ఆమె లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనము. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. And Jesus grew in wisdom and stature and in favor with God and men. और बुद्धि और ढोल में और परमेश्वर और मनुष्यों के अनुग्रह में बढ़ता गया. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయినా మరి ఘనత ప్రభావములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవాకు చెందవలసినటువంటి ప్రభావమును మహిమను ఆయనకు చెల్లించుడి. మీ వాక్యము సెలవిస్తుంది తండ్రి. ఈ రాత్రి ఘనత మహిమ ప్రభావములు మీ నామమునకు చెల్లించుటకై మేమందరము సిద్ధ మనసు కలిగి ఆసక్తి కలిగి నీ సన్నిధిలో మేము చేరి ఉన్నాం. దేవా, ఈ చల్లపూట వేళ ఈ సాయంకాల సమయంలో మీ స్వరాన్ని మాకు వినిపించమని, నీ పరిశుద్ధ లేఖనముల వెలుగులో తండ్రి మరి మా ఆత్మీయ జీవితాలను మేము సరిచేసుకోవడానికి మీ కృప చూపించమని, నీ వాక్య ప్రత్యక్షతలో మమ్మల్ని నడిపించమని, దేవా నా స్వరాన్ని మరుగుపరచమని, మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని, దేవా మీ పరిశుద్ధ ఆత్మ సహాయము ఆయన బోధించుచున్న నాకు వినుచున్న ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ ఆరాధన అంతటిలో మీ నామము మాత్రమే మహిమపరచబడులాగున మీ కృప, మీ కనికరము, మీ సహాయము మెండుగా నాకు మాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. రైట్. చూడండి, ఈ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా కొన్ని విషయాలను కోరుకుంటారు. అందరూ కోరుకునేటటువంటి విషయాల్లో ప్రాముఖ్యమైనవి కొన్నిటిని మనము చూస్తే అది మతాలకు అతీతముగా, ప్రాంతాలకు అతీతముగా, దేశాలకు అతీతముగా మనుషులందరూ కూడా కోరుకునేటటువంటి కొన్ని విషయాలు. ఏం కోరుకుంటారు మనుషులందరూ? ఆయా మతముల వారు, ఆయా జాతుల వారు వారి వారి నమ్మకాలను బట్టి, వారి వారి విశ్వాసాలను బట్టి అందరూ కూడా ఏం కోరుకుంటారు అని మనము చూస్తే, ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన జీవితంలో తన తోటి వారి మనుషుల యొక్క దయను ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. తాను నివసించే ప్రాంతంలో లేదా తాను పనిచేసే ప్రాంతంలో అందరి యొక్క మన్ననలు పొందుకోవాలి, అందరి యొక్క దయ పొందుకోవాలని ప్రతి ఒక్క వ్యక్తి కోరుకుంటారు. అంత మాత్రమే కాదు గాని ప్రాముఖ్యముగా దేవుని యొక్క దయ పొందుకోవాలని అందరూ కోరుకుంటారు. దేవుని దయ మా మీద ఉండాలి. నేను కర్ణాటకలో మరి చూసినప్పుడు ఇక్కడ కూడా కొంతమంది ఒక సెంటెన్స్ వాడుతా ఉంటారు, దేవుని కృపే నిమ్మేలేర్లి, దేవుని దయ నిమ్మేలేర్లి అంత. అంటే దేవుని దయ మీ మీద ఉండునుగాక, దేవుని కృప మీ మీద ఉండునుగాక. ఎక్కడికి వెళ్ళినా కూడా మరి అందరూ కూడా కోరుకునేది ఏంటి అంటే దేవుని దయ, సమృద్ధి అయినటువంటి దేవుని దయను మనం పొందుకోవాలనుకుంటాం.
చూడండి, మరి చదవబడిన వాక్య భాగంలో లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనంలో యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. మనుష్యులు దేవుని దయ కోరుకోవడం అనేది సహజం. మనుష్యులు తోటి మనుష్యుల దయ కోరుకోవడం అనేది సహజం, అవసరం. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మనుష్యుల దయ మన మీద ఉండాలి, దేవుని దయ మన మీద ఉండాలి. కానీ యేసుక్రీస్తు ప్రభువారికి మనుష్యుల దయతో పనేముంది? యేసుక్రీస్తు ప్రభువారికి దేవుని దయతో పనేముంది? ఆయనే దేవుడు, ఆయనే దేవుని కుమారుడు. ఆయనే దేవుని కుమారుడై ఉండి ఈ లోకమునికి వచ్చిన తర్వాత ఆయనే దేవుడై ఉన్నప్పుడు ఆయనకు మనుష్యుల దయతో పని ఏమున్నది? ఆయనకు దేవుని దయతో పని ఏమున్నది? దయ కావాలంటారా ఆయనకి అంటే ఖచ్చితంగా ఆయనకు దయ అవసరమైంది, దయ కావాలి. ఎందుకంటే ఆయన దేవుడే, ఆయన దేవుని కుమారుడే. అయితే ఈ లోకములోనికి ఆయన నర శరీరధారిగా, మానవుడిగా ఆయన ఈ లోకంలో వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు దైవ మానవుడు, దైవ మానవుడు. ఆయన దేవుడును అయి ఉన్నాడు, ఆయన మానవుడును అయి ఉన్నాడు. దైవ మానవుడైనటువంటి యేసయ్య జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. చూడండి, ఈ రాత్రి దేవుని దయలో మనము వర్ధిల్లాలంటే, మనుష్యుల దయలో మనము వర్ధిల్లాలంటే ఏం చేస్తే మనము దేవుని దయను పొందుకునే వారిగా ఉంటాం? ఏం చేస్తే దేవుని కటాక్షమును మనం పొందుకునే వారిగా ఉంటాం? బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు మనుష్యుల దయలో, దేవుని దయలో వారు వర్ధిల్లునట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా అయితే మనుష్యుల దయలోను దేవుని దయలోను కూడా వర్ధిల్లాడో, జ్ఞానమందు వయస్సునందు కూడా ఆయన వర్ధిల్లాడో, అలాగే మరి సమూయేలు గారు కూడా దేవుని దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లునట్లుగా మనం చూస్తాం. 1 సమూయేలు 2వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూసినప్పుడు, 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనము. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. ప్రైజ్ ద లార్డ్. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. చూడండి, ఒక మనిషి తన జీవితంలో భౌతికముగా గాని ఆధ్యాత్మికముగా గాని వర్ధిల్లాలి అంటే ఒక విషయం ఖచ్చితంగా అవసరం. అదేంటి అంటే దేవుని దయ. దేవుని దయ లేకుండా, మనుష్యుల దయ లేకుండా ఈ లోకంలో వర్ధిల్లుట అనేది అసాధ్యం. అందుకే సమూయేలు గారి విషయంలో మనం చూసాం, బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. కాబట్టి దేవుని దయ మన జీవితాల్లో ఎంతో అవసరమై ఉన్నది. ఆయన దయ లేకపోతే, ఆయన కృప లేకపోతే, ఆయన కటాక్షము మన మీద లేకపోతే మనము ఏ పాటి వారము? ఇంతలో కనబడి అంతలో మాయమయ్యేటటువంటి ఆవిరి వంటి వారం. గడ్డి పువ్వు లాంటి జీవితాలు మన జీవితాలు. ఈ గడ్డి పువ్వు లాంటి జీవితాలు కూడా ఈలాగున చిగురించి సంతోషముగా వర్ధిల్లి మనము సుఖ సౌఖ్యములతో ఉండగలుగుతున్నామంటే దానికి కారణం ఏంటి అంటే దేవుని దయ మీ మీద సమృద్ధిగా ఉన్నది. ఆమేన్. దేవుని దయ
మనందరి మీద సమృద్ధిగా ఉన్నది. మనుష్యుల దయ మనందరి మీద సమృద్ధిగా ఉన్నది. కాబట్టి మనము ఆ దయలో ఇప్పటి వరకు దేవుని దయ ఎంత పొందుకున్నామో, ఇప్పటి వరకు మనుషుల దయ ఎంత పొందుకున్నామో అది సరిపోదు. దేవుడు మన కోసం దాచి ఉంచినటువంటి ఆశీర్వాదములను పొందుకొని, దేవుడు మన నుంచి మరి అన్నటువంటి ఆ ఆధ్యాత్మిక స్థితిలో మనము పైమెట్టుకి ఎక్కాలి అంటే మనము అనుదినము కూడా దేవుని యొక్క దయయందును మనుషుల యొక్క దయయందును వర్ధిల్లుచునే ఉండవలెను. నాకు చాలండి, నాకు ఆల్రెడీ బోల్డ్ దేవుడు దయ ఇచ్చేసాడు, ఇంకా నాకు దేవుడు దయ అక్కర్లేదు అని చెప్పగలిగిన మనుష్యుడి లోకంలో ఎవరైనా ఉంటారు? ఈ నిమిషంలో నాకు దేవుని దయ అవసరం లేదు, ఈ నిమిషంలో నాకు మనుష్యుల దయ అవసరం లేదు అని చెప్పగలిగిన వారెవరు ఉండలేరు. ఎందుకంటే దేవుని దయ మనుష్యుల దయ ప్రతిరోజు రెన్యూవల్ అవుతూ ఉంటాయి, ప్రతిరోజు వర్ధిల్లుతూ ఉంటాయి. ఆ దయను మనము ఎలా అయితే మనము బ్యాంక్ బ్యాలెన్స్ సంపాదించుకుంటామో అలాగే దేవుని దయను మనం సంపాదించుకోవాలి. చూడండి, భక్తుడు ఈ దయ మనం ఎలా పొందుకోవాలి, దేవుని దయ మనం ఎలా పొందుకోవాలి అన్నదానికి ఒక చిన్న రిఫరెన్స్ మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనంలో, అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీ దయనుంది మంచి వాడని అనిపించుకుందువు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు. దేవుని దృష్టిలోను మానవుల దృష్టిలోను దయనొందిన వాళ్ళకి వచ్చేటటువంటి పేరేంటో తెలుసా? మంచివాళ్ళు. మంచివాళ్ళు. నువ్వు మంచివాడవుగా మంచి దానవుగా పేరు సంపాదించుకోవాలి ఈ లోకంలో అనుకుంటే దానికంటే ముందు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుని దయను పొందుకోవాలి, మనుష్యుల దయను పొందుకోవాలి. ఎప్పుడైతే దేవుని దయయు మనుష్యుల దయయు నువ్వు పొందుకుంటావో అప్పుడు నువ్వు మంచి వాడవు మంచి దానవని అనిపించుకోగలుగుతావు. అయితే చూడండి, మరి దేవుని దయ మనుష్యుల దయ మనం ఎలా పొందుకోవాలి? ఏం చేస్తే దేవుని దయను పొందుకుంటాం? ఏం చేస్తే మనుషుల యొక్క దయను మనము పొందుకుంటాం? 3వ వచనంలో మనము చూసినప్పుడు సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో, దయను సత్యమును ఎన్నెన్ను నిన్ను విడిచిపోనీకము, వాటిని కంఠ భూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. చూడండి, దయను సత్యమును ఎన్నటికీ కూడా నిన్ను విడిచిపోనీయకము, వాటిని నువ్వు నెక్లెస్ గా పెట్టుకొనుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. ఎందుకు రాసుకోవాలి? దయను సత్యమును మనము ఎన్నటికీ విడిచిపెట్టకుండా కంఠభూషణముగా ధరించుకొనుచు మన హృదయమును పలక మీద దేనికి వాటి గురించి రాసుకోవాలి అంటే అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, సీక్రెట్ చెప్పేశాం. మంచివాడవు అనిపించుకోవాలని ఎంతమందికి ఉందో ఈ రాత్రి, మంచి దానను అనిపించుకోవాలని ఎంతమందికి ఉందో, దేవుని దయ పొందుకోవాలి అని ఎంతమందికి ఉందో, మనుష్యుల దయ పొందుకోవాలి అని ఎంతమందికి ఉందో, వారందరూ కూడా చెయ్యాల్సినటువంటి పని బైబిల్ గ్రంథములో వాక్యముఖముగా మనం చూసినప్పుడు ఏం చెప్తుందండి? దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము. కానీ కొంతమంది జీవితాల్లో లేనివే ఈ రెండు. కొంతమంది జీవితాల్లో లేనివే ఈ రెండు, లేదా బాగా కొదువుగా ఉన్నవి ఏమన్నా ఉన్నాయంటే ఈ రెండే. ఒకటి దయ, రెండవది సత్యము. అంటే దయ కలిగేటటువంటి స్వభావము, ఇతరులను ప్రేమించగలిగేటటువంటి స్వభావము,
కనికరపడేటటువంటి స్వభావము, క్షమించేటటువంటి స్వభావము, ఇవన్నీ కూడా దేవుని గుణాలు అంటారు, దేవుని యొక్క లక్షణాలు అంటారు. దెర్ ఇస్ ఎ proverb, there is a saying in English, to err is human, to forgive is divine. To err is human, to forgive is divine. తప్పు చేయుట అనేది మానవ సహజం, క్షమించుట అనేది దేవుని గుణం. ఎప్పుడు మనం క్షమించగలుగుతాము అంటే దయ కలిగి ఉన్నప్పుడు. ఇతరుల మీద వారు మన పట్ల మనల్ని బాధించినప్పటికీ, లేదా మనకు మోసం చేసినప్పటికీ, లేదా మనకు అన్యాయం చేసినప్పటికీ, లేదా మన మనస్సును బాధపరిచినప్పటికీ కూడా మనం ఏం చేసేవారిగా ఉండాలంటే దయ కలిగిన వారిగా మనము ఉండాలి. అంత మాత్రమే కాదు, ఆ దయను ఎన్నడూ కూడా నిన్ను విడిచిపెట్టి పోనివ్వకుండా చూసుకోవాలంటే అర్థం ఏంటి? దయ కొన్నిసార్లు ఉంటది, కొన్నిసార్లు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటది, లేదా దయను నువ్వు విడిచిపెట్టి వచ్చేస్తూ ఉంటావు. దేవుడు ఇంత స్పష్టంగా జాగ్రత్తగా చూసుకోండి, ఆ దయ సత్యము మీలో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. అయ్యో ఒకవేళ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేమేమో చూసుకోండి. మీ కంఠానికి ఆభరణముగా ధరించండి. ఎందుకని? అద్దంలో చూసుకోగానే మనకేం కనబడుద్ది? మన కంఠాభరణం కనబడుద్ది. కాబట్టి మన జీవితాల్లో, మన హృదయాల్లో ఆ దయా సత్యం ఉందో లేదో మీరు చూసుకోండి. ఆ రెండు చాలా అవసరం. ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఏం చెక్ చేసుకుంటాం? పాకెట్స్ చెక్ చేసుకుంటాం. డబ్బులు పెట్టుకున్నామా, పర్స్ తీసుకున్నామా, కార్డులు పెట్టుకున్నామా? మనకి ఇవన్నీ ఎలా అయితే మనం 1-2 సార్లు చెక్ చేసుకుని ఇంటి నుంచి బయలుదేరతామో, ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తోంది, దయయు సత్యమును నీ దగ్గర ఉన్నాయా, లేదా వాటిని పంపించేసావా? దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనీయకమో జాగ్రత్తగా చెక్ చేసుకో. కొంతమంది అనుకుంటా ఉంటారు, నేను చాలా దయగలవాడను అని, కానీ లేనిదే అది. ఎందుకంటే అవి విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. అవి నిన్ను విడిచిపెట్టి వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిదంటే నీది, నాదే. దయను సత్యమును మనము జాగ్రత్తగా అవి విడిచిపెట్టి వెళ్లకుండా మనము జాగ్రత్తగా చూసుకోవాలి. వాటిని కంఠభూషణముగా ధరించుకోవాలి. మన హృదయం అనే పలక మీద వాటిని రాసుకోవాలి. చూడండి, మొదటిది దయ, రెండవది సత్యము. ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ అంటారు. సత్యము నిన్ను స్వతంత్రులుగా మారుస్తుంది. కాబట్టి ఈ అబద్ధాలు చెప్పడం, ఊరకనే అబద్ధం ఆడడం, అసత్యాన్ని ఎక్కువగా పలుకుతూ ఉండడం, ఇవన్నీ కూడా ఎవరైతే చేస్తూ ఉంటారో వారు దేన్ని పొందుకోలేరంటే దేవుని దయను పొందుకోలేరు, మనుష్యుల దయను పొందుకోలేరు, మంచివాడు, మంచిది అని అనిపించుకోలేరు. కాబట్టి ఈ రాత్రి దేవుని దయయందును మనుష్యుల దయయందును నేను వర్ధిల్లాలి అని ఆశపడేవారు ఎవరైనా ఉంటే వారికి దేవుని వాక్యము చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచి వాడవని అనిపించుకుందువు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు చిన్న పిల్లోడుగా ఉన్నప్పటి నుంచి కూడా, బాలుడిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన జ్ఞానముతో నిండుకొనుచు ఆయన బలాన్ని పొందుకుని మరి వయస్సునందు, జ్ఞానమందు, దేవుని దయయందు, మనుష్యుల దయయందు కూడా ఆయన వర్ధిల్లుచున్నాడు. మనం కూడా మన విశ్వాస జీవితాల్లో ప్రతిదినము మనము దేవుణ్ణి అడగాల్సింది ఏంటి అంటే, దేవా నీ దయలో నేను రోజు రోజుకి వర్ధిల్లాలయ్యా, మనుష్యుల దయలో కూడా నేను వర్ధిల్లాలయ్యా. ఎక్కడైతే పనిచేస్తున్నామో మన అధికారులు, మన మీద ఉన్నటువంటి అధికారుల యొక్క దయను కూడా మనము పొందుకునే వారిగా ఉండాలి.
ఎలా పొందుకోగలుగుతాం ఈ దయ అన్నది ఇప్పుడు మనం చూస్తాం. దయను సత్యమును మనము కలిగి ఉన్నప్పుడు, మన కంఠభూషణముగాను, మన హృదయం అనే పలక మీద మనము వాటిని రాసుకున్నప్పుడు, దయ కలిగే వారిగా, సత్యమును పలికేటటువంటి వారిగా మనం ఉంటే, సత్యం అంటే ఎవరు? దయను సత్యమును కలిగి ఉండమన్నారు. సత్యం అంటే ఎవరు? నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము. సత్యమును కలిగి ఉండి అంటే దేవుణ్ణి కలిగి ఉండండి. ఎప్పుడైతే మీరు దేవుణ్ణి కలిగి ఉంటారో ఆయన దయ పొందుకుంటారు. దేవుణ్ణి కలిగి ఉన్నవాడు దేవుని దయ పొందుకుంటాడు. మరి యేసుక్రీస్తు ఎందుకని దేవుని దయ పొందుకున్నాడు? లూకా సువార్త 2వ అధ్యాయం 40వ వచనంలో కూడా ఈ మాట రాయబడి ఉంది. ఒకసారి చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు మరి దేవుని దయలో, మనుషుల దయలో ఆయన ఎలా వర్ధిల్లగలిగారు? ఆయన యొక్క జీవితంలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. ప్రైజ్ ద లార్డ్. చూడండి, బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద నుండెను. అలాగే 52వ వచనంలో యేసు జ్ఞానముందును వయస్సునందును దేవుని దయ యందును మనుష్యుల దయ యందును వర్ధిల్లుచుండెను. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని దయలో వర్ధిల్లడానికి గల కారణాలు ఏంటి? చిన్నప్పటి నుంచే, బాల్యము నుంచే ఆయన దేవుని దయలో వర్ధిల్లడానికి, దేవుని దయ పొందుకోవడానికి కారణాలు ఏంటి అంటే, చూడండి, మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లి మరియమ్మ గారు, మరి ఆయన యొక్క తండ్రి యోసేపు గారు, వారు ఎంతో భక్తిపరులై ఉండి యూదుల ఆచారముల చొప్పున అన్ని మొక్కుబడులు కూడా చక్కగా జరిగించేవారు. మోషే ధర్మశాస్త్ర ప్రకారము చేయించాల్సినటువంటి, మరి ఆ వాడుక చొప్పున చేయాల్సినటువంటి పనులన్నిటినీ కూడా చేయించేవారు. లూకా సువార్త 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదివినప్పుడు, లూకా సువార్త 2వ అధ్యాయం 21వ వచనంలో, ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూరు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడవలను అని ప్రభువు ధర్మశాస్త్రమందు రాయబడినట్టు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయిరి. చూడండి, మరి తల్లిదండ్రులు మోషే ధర్మశాస్త్ర ప్రకారము మరి శుద్ధీకరణ చేసుకోవాల్సినటువంటి ఆ సమయం వచ్చినప్పుడు 8వ దినాన సున్నతి చేసి యేసుక్రీస్తు ప్రభువారికి యేసు అనేటటువంటి పేరు పెట్టి మరి మరి బలి అర్పించాలి కాబట్టి యెరూషలేము మందిరానికి 8 రోజుల వయసు ఉన్నటువంటి, 8 దినాల వయసు కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువును అక్కడ తీసుకెళ్తారు. తర్వాత మరలా మనం చూసినప్పుడు 42వ వచనంలో పస్కా పండుగ సమయంలో మరొకసారి యేసుక్రీస్తు ప్రభు వారిని తల్లిదండ్రులు యెరూషలేము మందిరానికి తీసుకెళ్తారు. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏండ్లవాడై ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువుల్లోను నెలవైన వారిలోను ఆయనను వెదుకొచుండిరి. ఆయన కనబడనందున ఆయనను వెదుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచు ఉండగా చూచిరి. చాలా చూడండి, మరి 12 సంవత్సరాల వయస్సులో యేసుక్రీస్తు ప్రభు వారిని యెరూషలేము దేవాలయానికి తీసుకొచ్చినప్పుడు ఎక్కడెక్కడో ఉన్నటువంటి యూదులందరూ కూడా మరి చాలా దినములు ప్రయాణం చేసి
చాలా రోజుల పాటు వందలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి వారందరూ కూడా దేవుని మందిరానికి వచ్చి ఆ పస్కా పండుగను ఆచరించాలి అనేది మోషే ధర్మశాస్త్రములో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక కట్టడ. మరి 12 సంవత్సరాల ప్రాయంలో చిన్న వయసులో యేసుక్రీస్తు ప్రభువారిని ఆ మందిరానికి తీసుకొచ్చి ఆ పండగ అంతా కూడా చక్కగా జరుపుకుని మరలా అందరూ తిరిగి వెళ్ళిపోతున్నారు. పండగ ముగిసింది. పండగ ముగిసి మరి తిరిగి వెళ్ళిపోతున్నటువంటి ఆ సమయంలో తల్లిదండ్రులు మరి కూడా ఈ 12 ఏళ్ల వయసు ఉన్నటువంటి బాలుడైన యేసు వారితో ఉన్నాడా లేడా అని చూసుకోకుండా వారు ఒక దిన ప్రయాణం ఆల్రెడీ సాగిపోయారు. ఒక దిన ప్రయాణం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు చూసుకుంటున్నారు యేసయ్య ఎక్కడ ఉన్నాడు, యేసయ్య ఎక్కడ ఉంటున్నాడు అని తమ బంధువులలోనూ నెలవైన వారిలోనూ వెతుకుతూ ఉన్నారు గాని ఆయన కనబడలేదు. మరలా వీరు వెనక్కి వచ్చి చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉన్నారంటే యెరూషలేము దేవాలయములో ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, దేవుని దయ పొందుకోవాలనుకునేవారు, మనుష్యుల దయ పొందుకోవాలనుకునేవారు, జ్ఞానమందు వయస్సునందును కూడా దేవుని దయను మనుషుల దయను ఈ 4 విషయాల్ని ఎవరైతే పొందగోరుచున్నారో వారు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితం నుండి నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే 12 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లలు ఎక్కడ ఉంటారండి? మనం చర్చికి వెళ్తే పిల్లలు కొన్నిసార్లు బయటకు వెళ్ళిపోయి ఆడుకుంటా ఉంటారు. మందిరాల్లోకి వెళ్తే ఆ మందిరాల్లో కూడా కూర్చోకుండా బయటకు వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు, అల్లరి చేస్తూ ఉంటారు. పైగా పండగ సమయం. పండగ అనేది ఎంత ఘనంగా జరుగుద్ది. సంవత్సరానికి ఒకసారి జరిగే పండగ. ఆ చుట్టూ మరి ఎన్ని రకాలైనటువంటి షాపులు, ఎన్ని రకాలైనటువంటి తినుబండారాలు, ఎన్ని రకాలైనటువంటి మరి ఆ ఆడుకునే వస్తువులు ఇవన్నీ ఉంటాయి. పిల్లలు ఎక్కడుంటారంటే ఆ పండగలో వచ్చినటువంటి స్నేహితులతోటి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి, ఆ పిల్లలతోటి ఈ పిల్లలతోటి బయటికి వెళ్ళి ఆడుకునేటటువంటి ఆ వయస్సు. ఆ ఆడుకునే వయస్సులో బాలుడైనటువంటి యేసయ్య మరి ఎక్కడ ఉన్నాడంటే దేవుని మందిరములో ఆయన ఉండిపోయాడు. ఏమండి, నేను అడుగుతాను, ఎవరైతే ఆసక్తి కలిగి దేవుణ్ణి వెతికి దేవుని మందిరంలో ఉంటారో వారి మీద దేవుని దయ లేకుండా ఎందుకుంటుంది? దేవుని మందిరములో ఉన్నవారి మీద కాకపోతే ఇంకా ఎక్కడ ఉన్న వారి మీద దేవుడి దయ అనేది ఉంటుంది. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో దేవుని దయ పొందుకోవాలి, మనుష్యుల దయ పొందుకోవాలి అని అనుకుంటే మనము చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటి అంటే దేవుని యొక్క సన్నిధిని మనం వెతకాలి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంగతులలో మనము పడి ఆనందించేవారిగా కాకుండా దేవుని మందిరం, దేవుని మందిరం, దేవుని మందిరములో ఒక దినము గడుపుట 1000 దినములు గడుపుట కంటే శ్రేష్టమైనది అన్నాడు ఓ భక్తుడు. ఎవరు? కోరాహు కుమారులు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, నేను ఎప్పుడు దేవుడి సన్నిధిలో కనబడుదునా అని నేను తృష్ణగొనుచున్నాను. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా దేవా, నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుందయా. నీ మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినములు గడుపుట కంటే శ్రేష్టమైనది. కాబట్టి దేవుని మందిరములో ఎందరైతే ఉంటారో వారు దేవుని దయను పొందుకుంటారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి మన విశ్వాస జీవితాల్లో ఈ రాత్రి మనము దేవుని దయ పొందుకోవాలి. దేవుని దయ, దేవుని కటాక్షము నా మీద ఉండాలి అని ఒకవేళ నువ్వు నేను ఆశపడుతూ ఉంటే మనం చేయాల్సింది ఏంటంటే దేవుణ్ణి మనము వెతకాలి. హల్లెలూయా. చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనంలో, మొదటి దినవృత్తాంతములు 16:11లో మరి భక్తుడు అంటాడు, యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ఇంతేనండి. దేవుని దయ పొందుకోవాలనుకుంటే
ఆయన సన్నిధిని నిత్యము వెతకాలి. చూడండి, తెహీలా సంఘంలో ఎందరైతే మరి ఈ ఈ ప్రార్థనలు, అనుదిన ప్రార్థనలకు, ఆరాధనలకు హాజరవుతున్నారో వారందరూ కూడా నిజంగా ఈ మాట నేను చెప్పగలను, వారందరూ నిత్యము దేవుని సన్నిధిని వెతుకుతున్నారండి. దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారు. వారానికి ఒక రోజు, నెలకొక రోజు కాదు, ప్రతి రోజు కూడా అనుదినము వారు దేవుని సన్నిధిని వెతుకుతున్నారు. భక్తుడు అన్నాడు, యెహోవాను ఆశ్రయించుడి, ఆమేన్. ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. రాజా నీ సన్నిధి చాలునయ్యా, నిత్యము నాకు చాలునయ్యా. రాజా నీ సన్నిధి చాలునయ్యా, నిత్యము నాకు చాలునయ్యా. ప్రైజ్ ది లార్డ్. మనము ప్రతిరోజు దేవుడి సన్నిధిని వెతకాలి. యేసయ్య 12 సంవత్సరాల వయసులో మరి తల్లిదండ్రులు ఏమో విడిచిపెట్టి వెళ్ళిపోయారు, మర్చిపోయారు. పిల్లోడు ఆడుకుంటూ మన వెనకాల వచ్చేస్తాడని అనుకున్నారు, పండగ గుంపులో ఉన్నాడని అనుకున్నారు. కానీ యేసయ్య వెళ్ళి దేవుని మందిరంలో ఉన్నాడండి. రాత్రి గుర్తుపెట్టుకోండి, ఎందరైతే ఆసక్తి కలిగి దేవుణ్ణి ఆశ్రయిస్తారో, దేవుని మందిరంలో ఉంటారో, వారందరి మీద కూడా యెహోవా యొక్క కనుదృష్టి నిలిచును. ఆమేన్. దేవుడు వాగ్దానం అండి అది. సొలొమోను మందిరంలో దేవుడు ఆ మందిరాన్ని చూసి, సొలొమోను, ఎస్, నా మనస్సును, నా కన్ను దృష్టిని ఈ మందిరం మీద నేను ఉంచుతాను. ఈ మందిరంలో ఎవరైతే ఉంటారో అక్కడ వారి మీద నా దృష్టి ఉంచుతాను. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు అంటున్నారు భక్తులు. వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. ఆమేన్. కాబట్టి నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను అంటున్నాడు భక్తుడు. నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. కోరాహు కుమారులు చూడండి ఎంత అద్భుతముగా దేవుని సన్నిధి గురించి, దేవుని మందిరాన్ని గురించి, దేవుని బలిపీఠాన్ని గురించి వాళ్ళు ఎంత చక్కగా చెప్తున్నారండి. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది అంటున్నారు భక్తులు. యెహోవా మందిరావరణమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడదు. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును, నా శరీరమును ఆనందముతో కేకలు వేయిచున్నవి అంటున్నాడు భక్తుడు. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును, నా శరీరమును ఆనందముతో కేకలు వేయిచున్నవి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనము ఈ సాయంకాల సమయంలో దేవుని మాటలు వింటున్నటువంటి వారిగా మనం ఏం చేయాలంటే దేవుని మందిరంలో ఉండాలండి. నీ మందిరమునందు నివసించే వారు ధన్యులంతే. ఆమేన్. వారి మీద దేవుని దయ ఉంటుంది. ఈరోజు దేవుని దయను నువ్వు పొందుకోవాలి అనుకుంటే మనం చేయాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఎలా అయితే ఆ సమయంలో దేవుని మందిరంలో కూర్చున్నారంటే, చూడండి, మొదటిది దేవుని సన్నిధిలో మనం ఉండాలి, దేవుని దయ పొందుకోవాలి. రెండవది చూడండి, మరి వెతుకుచు ఈ తల్లిదండ్రులు అక్కడికి వచ్చేసారు. ఆయన కనబడినందున ఆయనను వెతుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చేరి అని 45వ వచనంలో, లూకాసు వార్త 2వ అధ్యాయంలో. పండగకు వచ్చారు. పస్కా పండగ చక్కగా గ్రాండ్ గా, వైభవముగా, ఘనముగా జరిగించారు. మొక్కుబడులు చెల్లించుకున్నారు. తిరుగు ప్రయాణమై వెళ్ళిపోయారు. మరలా వెనక్కి వచ్చేసారు. వచ్చిన తర్వాత మరి చూడండి, తల్లి ఏముంటుంది, అక్కడ ఈయన ఏం చేస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభువారు 3 దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచు ఉండగా చూచెరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. చూడండి, 1 దేవుని మందిరములో ఉండుట, 2 దేవుని మందిరంలో ఉండి ఆయన ఏం చేస్తున్నాడు, బోధకుల మధ్య దేవుని వాక్యమును ధ్యానం చేస్తున్నాడు. దేవుని వాక్యాన్ని వింటున్నాడు. దేవుని వాక్యాన్ని అడుగుతున్నాడు. పాస్టర్ గారు, మరి మోషే ధర్మశాస్త్రంలో అలా అలా చెప్పారు కదండి, ఇలా అన్నారు కదండి, దీనికి అర్థం ఏంటండి?
దేవుని వాక్యమును వారితో తర్కిస్తూ, వారితో చక్కగా ఆ వాక్యం గురించి చర్చిస్తూ, ఈ పిల్లాడు వయసు ఎంత? 12 సంవత్సరాలు. ఈ 12 సంవత్సరాల పిల్లోడు మొత్తం మోషే ధర్మశాస్త్రాన్ని అంతటిని అలా ఒల్లివేసేస్తుంటే వీళ్ళు ఏమైపోయారంట? విస్మయం ఉందారంట. ఎంత ప్రజ్ఞ కలిగిన వాడు! ప్రత్యుత్తరములు అంటే ఏంటి? ఈయన ప్రశ్న అడుగుతున్నాడు, వాళ్ళు సమాధానం చెప్తున్నారు. వాళ్ళు ప్రశ్న అడుగుతున్నాడు, ఈయన సమాధానం చెప్తున్నారు. ఇదే కదా ప్రత్యుత్తరాలంటే. అంటే దేవుని వాక్యమును గురించి ఎందరైతే ధ్యానము చేస్తూ ఉంటారో వారి మీద దేవుని దయ ఉంటుంది. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అట్టివాడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నీటి కాలువన ఎవరన నాటబడి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతను చేయునదంతయు సఫలమగును. నీ ఆలోచనలు యావత్తూ సఫలమైపోతున్నాయి. నువ్వు అనుకున్నది అలా జరిగిపోతుంది. నువ్వు తలపెట్టిన ప్రతి పని అయిపోతుంది. ఏ పనిలోనూ కూడా నీకు ఓటమి అనేది లేదు. నువ్వు విజయాన్ని పొందుకోగలుగుతున్నావు అంటే ఒక్క మాటలో చెప్పమంటే నేనేమంటానంటే నువ్వు దేవుని దయను పొందుకున్నావు అంటాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని దయను నువ్వు పొందుకున్నావు. దేవుని దయను పొందుకున్న వాళ్ళు మాత్రమే వారు చేయునదంతయు సఫలమగును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ మరి చూడండి, దేవుని కృపను బట్టి ఈ దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించిన తర్వాత నేను దేవునికి చెల్లించాల్సినటువంటి మహిమ ప్రభావం నేను చెల్లిస్తాను. సంతోషంగా ఈ మాట చెప్తాను. ఆలోచన వచ్చిన ప్రతిదీ కూడా నా జీవితంలో దేవుడు సఫలం చేసేస్తాడు. నా హృదయంలో ఏదన్నా ఒక ఆలోచన పుడితే ఆ ఆలోచన తన అంతటా అవే జరిగిపోతున్నాయి. దాని అంతటా అదే సమస్తము సమకూడి జరిగిపోతున్నాయి. దానికి కారణం ఏంటంటే దేవుని దయ మనం పొందుకున్నాం. ఎలా పొందుకున్నాం దేవుని దయ అంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. ఏమండి, ప్రతిరోజు గంటో 2 గంటలో ఏం చేస్తున్నాం మనం? దేవుని ధర్మశాస్త్రమునందు మనం ఆనందించట్లేదా? దేవుని మాటలు వింటా మనం ఆనందించట్లేదా? దేవుని పాటలు పాడతా మనం ఆనందించట్లేదా? దేవుని యొక్క మహత్ కార్యములను సాక్ష్యములను మనం వింటూ మనం ఆనందించట్లేదా? మన ఆనందం ఏమైంది ఈ రోజు అంటే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఎందరైతే దేవుని వాక్యమును ధ్యానం చేస్తూ ఉంటారో, దేవుని వాక్యమును వింటూ ఉంటారు, దేవుని వాక్యమును వారి హృదయం అనే పలక మీద రాసుకుని వారి కంఠభూషణముగా ధరించుకుని వారి నుదిరిన బాస్కముల వలె కట్టుకుని వారి చేతికి తోరణముల వలె ఎవరైతే కట్టుకోగలుగుతారో వారు చేయనదంతయు సఫలమగును. వారు నీటి కాలువ ఎవరన నాటబడి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె, పచ్చని ఒలీవ మొక్క వలె. ఈరోజు మన జీవితాల్లో మనము వర్ధిల్లాలి అంటే ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని పట్టేసుకోవాలి మనం గట్టిగా. యాకోబు ఏం చేశాడు? దేవుని కాళ్ళు పట్టేసుకున్నాడు. వదలను అసలు నిన్ను అంటున్నాడు. ఎబ్బోకు రేవు దగ్గర పట్టుకుని రాత్రంతా కూడా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను వదలను అని చెప్పి అంటున్నాడు. ఒరే బాబు, నువ్వు వదులురా నన్ను, నాకు టైం అయిపోతుంది, తెల్లారిపోతుంది అంటున్నా కూడా యాకోబు నేను వదలను అంటున్నాడు. అప్పుడు దేవుడు అడుగుతాడు, యాకోబు నీ పేరేంటి? నా పేరు యాకోబు కాదు, కాదు. ఎప్పుడైతే నువ్వు నా పాదముల చెంతకు చేరి, ఎప్పుడైతే నువ్వు నా కాళ్ళు పట్టుకుని, ఎప్పుడైతే శరణు శరణు యేసయ్యాను నువ్వు అంటూ నువ్వు నన్ను పట్టుకున్నావో నీ పేరు మారిపోయింది. ఈ రోజు నుంచి నీ పేరు యాకోబు కాదు, ఈ రోజు నుంచి నీ పేరు ఇజ్రాయేలు. దేవుడితోని మనుషులతోని పోరాడి గెలిచితు కనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని అనబడదు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు ఈ లోకంలో నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీకేదో పేరు పెట్టుంటారు. ఈ లోకంలో ఉన్నవాళ్ళు మనకి రకరకాల పేర్లు పెడతా ఉంటారు. వాళ్ళు ఏ పేర్లైనా పెట్టుకొని ఉండ నీకు,
దేవుడు ఆ పేరును కొట్టివేసి, ఒకవేళ నీకు మోసగాడు, మోసగత్తె, దొంగది, దొంగోడు ఇలాంటి పేర్లు ఒకవేళ ఎవరైనా నీకు పెట్టి ఉంటే గనక ఈ రాత్రిని దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఆ పేర్లు నేను కొట్టివేస్తా. ఈ రాత్రి నేను నీకు పేరు ఇస్తున్నాను. ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలు అనబడును. ఎప్పుడు వచ్చింది ఈ దయ? ఎప్పుడు పొందుకున్నాడు ఈ కటాక్షం? ఎప్పుడు కలిగింది ఈ కృప అంటే దేవుడు ఈ కాళ్ళు పట్టేసుకున్నాడు. చూడండి, భక్తుల జీవితాల్లోంచి మనం ఆలోచన చేసినప్పుడు చాలా విషయాలు మనకు తెలుస్తాయి. భక్తులు దేవుని యొక్క విశేషమైనటువంటి కృపను, దయను పొందుకోగలిగారు కదా, వాళ్ళ జీవితాల నుంచి మనం నేర్చుకోవాలి. దావీదు జీవితం నుంచి ఏమి నేర్చుకుంటాం మనం? దావీదు దావీదు మహాభక్తుడు. దేవుని యొక్క దయను సమృద్ధిగా పొందుకున్నటువంటి వాడు. దేవుని యొక్క దయలో అనుదినము వర్ధిల్లినటువంటి వాడు దావీదు. అందుకే దావీదు ఏమంటాడంటే 27వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుదాం ఒకసారి చూడండి. 27వ కీర్తనలో ఒక మంచి మాట మనం ఈ రాత్రి మనందరము కూడా నేర్చుకోవాల్సినటువంటి మాట ఇది. 27వ అధ్యాయము 4వ వచనము. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని. ఏమని? నాకు మంచి బంగారం లాంటి ఒక కొడుకుని ఇవ్వయ్యా, మంచి ఉద్యోగాన్ని ఇవ్వయ్యా, ఒక మంచి ఇల్లు ఇవ్వయ్యా, ఒక మంచి కారు ఇవ్వయ్యా. చాలా మంది మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎన్నో వరాలు అడుగుతూ ఉంటాం దేవుణ్ణి. దేవా ఇది ఇవ్వా, ఇది ఇవ్వా, ఇది ఇవ్వా అని అడగాలి. ఆయన్ని అడగకపోతే ఎవరిని అడుగుతాం? తండ్రిని అడగకపోతే ఎవరిని అడుగుతాం? అడగాలి. అయితే అన్నిటికంటే విలువైన దాన్ని నువ్వు అడగగలిగితే ఇవేమీ నువ్వు అడగాల్సిన అవసరం లేదు. దావీదుని చూసి మనం నేర్చుకోవాలి. దావీదు చూడండి, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని, యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని. ఏం కావాలంట దావీదుకి? ఏంటా వరం అడుగుతున్నాడు? ఆ వరాన్ని నేను వెతుకుచున్నాను. ఏంటి దావీదు, నీకు ఏం కావాలి అంటే, యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దావీదు చక్కగా నిన్ను ఇజ్రాయేలీయులు 12 గోత్రాల మీద దేవుడు రాజుగా చేసి సింహాసనం ఎక్కించి సింహాసనం మీద కూర్చోబెట్టి రాజునకు జయము, రాజునకు జయము, రాజునకు జయము అని అందరూ నీకు చుట్టూ చేరి నిన్ను స్తుతిస్తూ, నిన్ను గణపరుస్తూ, నిన్ను కీర్తిస్తూ, నిన్ను మహిమపరుస్తూ రాజుగా ఉండవయ్యా బాబు, బంగారపు సింహాసనం మీద కూర్చునంటే. చూడండి దావీదు ఏమంటున్నాడు? యెహోవా యొద్ద ఒక వరం అడిగితేనే, ఒక వరం అడిగాను, నాకేం అక్కర్లేదు. యెహోవా ప్రసన్నతను నా కన్నులారా చూచుటకును, ఆయన ఆలయములో ఇదిగో దేవుని వాక్యమును ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. తండ్రి యేసయ్యా, ఈ రాత్రి నేను ఒక వరం అడుగుతున్నాను నిన్ను. నువ్వు నేను ఈ వరాన్ని అడగగలమా దేవుని దగ్గర? నాకేం వద్దయ్యా, నువ్విచ్చే షడ్ర సోపేతమైనటువంటి భోజనములు నాకు అవసరం లేదయ్యా, వజ్ర వైడూర్యాలతో చేయబడినటువంటి సింహాసనములు ఇవన్నీ నాకు అవసరం లేదు. ఒక్క వరం ఇవ్వు, ఒక్క వరము. ఏంటో తెలుసా? ప్రతిరోజు నువ్వు నాకు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దినాలు నాకు ఆయుష్ ఇస్తావో నాకు తెలీదు, కానీ నేను బ్రతికున్నంత కాలం కూడా నీ ప్రసన్నతను చూచే కళ్ళు నాకు కావాలి. ప్రతిరోజు నీ మందిరములో నిన్ను ఆరాధిస్తూ, నిన్ను మహిమపరుస్తూ, నిన్ను ఘనపరుస్తూ, నిన్ను స్తుతిస్తూ యెహోవాకు జయము, యెహోవాకు జయము, యెహోవాకు జయమని నిన్ను నేను స్తుతించే భాగ్యం నా జీవిత కాలమంతా నాకు కావాలయ్యా. నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నానయ్యా. ఇంతేనయ్యా, ఒక్క వరం ఇవ్వయ్యా.
ఎందరైతే దేవుని మందిరమును ఆశ్రయిస్తారో, హల్లెలూయా. ఎందరైతే దేవుని యొక్క సన్నిధిని వెదుకుతారో, ఎందరైతే తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము యెహోవా కొరకు తృష్ణగొనుచున్నదే. దాహంగా ఉందండి, వెతికేస్తున్నాను నా దేవుడి సన్నిధి ఎక్కడ ఉందని. కొంతమంది చూడండి, ఎక్కడున్నా సరే దేవుడి మందిరం ఎక్కడెక్కడ ఉందా అని ఎత్తుక్కుని వెళ్ళిపోతారు. వెళ్ళకపోతే ఉండలేరు. దేవుని మందిరానికి వెళ్ళకపోతే ఇదిగో నా ప్రాణము తృష్ణగొనుచున్నది. వెతుకులాడేస్తారు, ఎక్కడెక్కడ ఉంది. ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా దేవుని మందిరాన్ని వెతికేస్తారు. భక్తుల జీవితాన్ని మనం చూసినప్పుడు భక్తులు దేవుని దయలో వర్ధిల్లారండి, మనుష్యుల దయలో వర్ధిల్లారండి, జ్ఞానములో వర్ధిల్లారండి, దీర్ఘాయుష్యును వర్ధిల్లారు వాళ్ళు. దానికి కారణం ఏమిటి అంటే వారు దేవుని మందిరమును వెతకగలిగారు, యేసుక్రీస్తు ప్రభువారు వెతికినట్టు. రెండవది, దేవుని వాక్యమును వెతకగలిగారు. పాల వంటిది, జుంటి తేనె వంటిది, నా జిహ్వకు మా మధురమైనది. పాల వంటిది, జుంటి తేనె వంటిది, నా జిహ్వకు మా మధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నైనది, మేలిమి బంగారు కన్న మిన్నైనది, రత్నరాసుల కన్న కోరదగినది, రత్నరాసుల కన్న కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. యేసు, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుని దయ యందును మనుష్యుల దయ యందును యేసు వర్ధిల్లుచుండెను. వర్ధిల్లాలండి, వర్ధిల్లాలి. మన దేవుడు ఆశ ఏంటో తెలుసా? నిన్ను ఆకాశం అంత ఎత్తుకు ఆయన తీసుకెళ్లాలని, ఈ భూమి మీద ఉన్నటువంటి శ్రేష్టమైన గోధుమ పంటతో నిన్ను పోషించాలని, కొండ తేనెతో నిన్ను పోషించాలని. నా దేవుడి ఆలోచనలు, ఆశలు ఏంటంటే ఉన్నతమైనవి. తల్లిదండ్రులు తమ పిల్లల కొరకు ఎలాంటి ఆశలు కలిగి ఉంటారో, నా కొడుకు కలెక్టర్ అవ్వాలి, నా కూతురు డాక్టర్ అవ్వాలి అని ఎలా ఉన్నతమైనటువంటి ఆశలు కలిగి ఉంటామో, మన దేవుడు మన ఎడల ఉన్నతమైనటువంటి ఆశలు, ఆలోచనలు కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనం వాటిని పొందుకోవాలి. ఎలా పొందుకోగలమంటే దేవుని యొక్క మందిరాన్ని మనం వెతికినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మనం మూడో ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. లూకాసు సువార్త 2వ అధ్యాయము. ఆ తర్వాత మరి వారాయన బోధకు ఆశ్చర్యపడిరి. 2వ అధ్యాయంలో చూడండి, ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటుమని ఆయనతో చెప్పగా, ఆయన, మీరేలా నన్ను వెతుకుచుంటుని? నేను నా తండ్రి పనుల మీద ఉండవల్లని మీరు ఎరుగురా అని వారితో చెప్పాను. చూడండి, మరి యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నటువంటి మాట, ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటుమని ఆయనతో చెప్పగా, ఆయన చక్కగా ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మీరేళ నన్ను వెతుకుచుంటిరి?
నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా. చూడండి ప్రియ దేవుని పిల్లలారా, ఈ రాత్రి దేవుని దయ పొందుకోవాలి, మనుషుల దయ పొందుకోవాలి అంటే ఎలాగా అని మనము వాక్య భాగంలోంచి మనం చూసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని మందిరంలో ఆయన ఆశ్రయించగలిగారు. రెండవది, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయగలిగారు. మూడవది, ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే తండ్రి పని చేయుట. దేవుని తండ్రి దయ పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలి? కుమారుడిగా, కుమార్తెగా తండ్రి పని చేయాలి. తండ్రి పని చేసేటటువంటి పిల్లలకు, తండ్రి మాట వినేటటువంటి పిల్లలకు దయ, కటాక్షము మెండుగా కలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనం ఎప్పుడైతే తండ్రి పనిలో ఉంటామో, నేను చాలా సంతోషించేటటువంటి విషయం ఏంటంటే, మా ఎంటైర్ జీవిత కాలంలో నేను లక్షలాది రూపాయలు సంపాదించే ఉద్యోగాన్ని వచ్చిన ఆనందం కంటే కూడా నా హృదయంలో ఉన్నటువంటి ఆనందం ఏంటంటే, ప్రతిరోజు దేవుని సన్నిధిలో తండ్రి పనిని చేస్తున్నాం. తండ్రి పనిని మనం చేస్తున్నాం. తండ్రి పని ఏంటి? దేవుని రాజ్య స్థాపన. అందరూ మారు మనసు పొందాలి, దేవుని వాక్యం ప్రకటించబడాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి మహింపరచాలి. ఇందాక మనం చదివినటువంటి కీర్తనలు ఏమంటారు? దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి. ఇదే తండ్రి పని. ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. తండ్రి మనకు అప్పచెప్పిన పని ఏంటి? అసలు తండ్రి మనల్ని ఎందుకు సృష్టించాడు? నేలమన్ను తీసుకుని ఆయన మనల్ని ఆ జిగట మన్నుతోటి మనల్ని మనిషిగా చేసి జీవాయువు మనలో నింపి దేనికి మనల్ని సృష్టించాడంటే ఆయనకు మహిమ, ఆయనకు ప్రభావము చెల్లించడం కొరకే. పరలోక రాజ్యంలో కోటాను కోట్ల దేవదూతలు ఏం చేస్తా ఉంటే యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు స్తుతించడం. కాబట్టి మనము దేవుణ్ణి స్తుతించే వారిగా ఉన్నప్పుడు, మనము దేవుణ్ణి ఘనపరిచే వారిగా ఉన్నప్పుడు, దేవునికి మహిమయు, ఘనతయు, ప్రభావములు చెల్లించేటటువంటి వారిగా, ఆయనకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించేటటువంటి వారిగా మనం ఉన్నప్పుడు, దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. నా కుమారుడు, నా కుమార్తె చూడు నన్ను ఎంతగా మహింపరుస్తున్నారు. ఆయన చాలా సంతోషపడతాడు. ఆయన సంతోషపడినప్పుడు మనం ఏం పొందుకుంటాం? ఆయన దయ పొందుకుంటాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేనెల్లప్పుడు యెహోవా నామము సన్నుతింతును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడు యెహోవా నామము సన్నుతింతును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. అంతా నా మేలుకే, అంతా తన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. హల్లెలూయా. ఎల్లప్పుడూ యెహోవా నామాన్ని సన్నుతిస్తూ ఉండండి. ఆయనకు చెందవలసినటువంటి ప్రభావ మహాత్యములను ఆయనకు ఆరోపించండి. దేవుని యొక్క దయను సమృద్ధిగా పొందుకోండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, సమూయేలును మనం చూసాం కదా. సమూయేలు మనుషుల దయ యందును దేవుని దయ యందును వర్ధిల్లుచుండునని ఒక్క మాట చూపిస్తాను మీకు. చివరిగా ఒక్క మాట. మొదటి సమూయేలుని దేవుడు ఎందుకుని మరి దీవించాడు? ఎందుకుని దేవుని యొక్క దయను సమూయేలు పొందుకోగలిగాడు? మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయంలో మనం చూస్తే, మరి బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించడం లేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను, దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందిరమునున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
సమూయేలు ఎక్కడ ఉన్నాడంట? దేవుని మందిరంలో ఉన్నాడు. దేవుని మందిరంలో ఉన్నవాడు దేవుని దయను పొందుకోకపోతే ఎలాగండి? దేవుని మందిరంలో ఉన్నవాడు దేవుని దయయందు మనుషుల దయయందు వర్ధిల్లకుండా ఎలా ఉంటాడు? అందుకే మనుషుల దయయందును దేవుని దయయందును సమూయేలు వర్ధిల్లెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు యేసు జ్ఞానముందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. ఆమేన్. వర్ధిల్లకి ఏమవుతారండి? 12 సంవత్సరాల వయసులో, ఆడుకోవాల్సిన వయసులో దేవుని మందిరాన్ని వెతికాడు, దేవుని వాక్యాన్ని వెతికాడు. అలాగే తన తండ్రి పని మీద తాను ఉన్నాడు. కాబట్టి ఖచ్చితముగా ఎందరైతే దేవుని దయను పొందగోరుచున్నారో వారందరూ కూడా చేయవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పనులు ఏమిటి అంటే, దేవుని మందిరంను మనము అస్సలు మిస్ అవ్వకూడదు. దేవుని మందిరాన్ని మనం మిస్ అవ్వకూడదు. దేవుని వాక్యాన్ని మనం మిస్ అవ్వకూడదు. మూడవది, దేవుని పని మీదే మనం ఉండాలి. ఆయన అప్పగించినటువంటి పనిని మనము ఖచ్చితముగా చేసేవారిగా ఉండాలి. ఆయనకు చెందవలసిన మహిమను ఆయనకే అర్పించాలి. దావీదు చూడండి, సింహాసనం 12 గోత్రాల మీద రాజుని చేసావు కదా, మొత్తం ప్రపంచం అంతటి మీద నన్ను రాజుని చేసి అలెగ్జాండర్ రాసిపడినట్టు అని అడగొచ్చు. అలా అడగల. యెహోవా యొద్ద నేను ఒక వరము అడిగితేనే నా జీవిత కాలమంతా ఆయన ప్రసన్నతని చూస్తూ, ఆయన వాక్యమును ధ్యానిస్తూ, ఆయన మందిరములో ఆయన స్తుతిస్తూ నా జీవిత కాలమంతా కూడా దేవుని మందిరములో గడపాలని యెహోవా యొద్ద ఒక వరము అడిగితేనే. అమ్మా, ఈ మాటలు విన్నటువంటి మీరు కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో దేవుణ్ణి అడగండి, దేవుణ్ణి ఒక వరం అడగండి. అని ఈ ఇళ్ళు కావాలనో, స్థలాలు కావాలనో, ఉద్యోగాలు కావాలనో ఇవన్నీ వస్తాయి. వాటన్నిటికంటే ముందు నువ్వే కావాలయ్యా నాకని అడగండి. దేవా నువ్వు కావాలయ్యా నాకని అడగండి అంతే. దేవుణ్ణి దావీదు అడిగినట్టు ఒక వరం అడగండి, నువ్వే కావాలి నాకు. అప్పుడు అవన్నీ దావీదుకి ఎలా అయితే వచ్చినాయో మన జీవితాల్లో కూడా ఖచ్చితముగా వస్తాయి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని దయలో మనుష్యుల దయలో యేసుక్రీస్తు ప్రభు వర్ధిల్లినట్టు, దేవుని దయలో మనుష్యుని దయలో సమూయేలు వర్ధిల్లునట్లు, దేవుని దయలో మనుష్యుని దయలో దావీదు వర్ధిల్లునట్లు ఈ రాత్రి నిన్ను నన్ను దేవుడు దేవుని దయలోను మనుష్యుల దయలోను వర్ధిల్లింప చేయునుగాక. ఆమేన్. Amen. ప్రైజ్ ద లార్డ్. చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. తెహీలా సంఘముగా ఇంతవరకు ప్రభువా మరి నీ మందిరములో నిన్ను వెతుకుచు ఆసక్తి కలిగి శ్రద్ధ కలిగి కుటుంబాలుగా ప్రభువా నీ ఆరాధనలో అనుదినము నీ సన్నిధిని వెతుకుతున్నటువంటి తెహీలా సంఘములోని ప్రతి కుటుంబాన్ని అయినా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీ సమృద్ధి అయినటువంటి దయను వారు పొందుకునేలాగా మనుష్యుల దయయందును దేవుని దయయందును వారు వర్ధిల్లునట్లు మీ కృప చూపించండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికి తిని, రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. భక్తుడు చెప్తున్నాడు, నేను నా ఆపత్కాలములో నేను నా దేవుణ్ణి వెతుకుతున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇజ్రాయేలీలు వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనసుతో ఆయనను వెతికి ఉండిరి కనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులలో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగజేశాను. అమ్మా, నీ సరిహద్దుల్లో సమాధానం కావాలనుకుంటున్నావా? నీ జీవితంలో సమాధానం కావాలనుకుంటున్నావా? దేవుని యొక్క కటాక్షము నీ జీవితంలో కావాలని కోరుకుంటున్నావా? మనుషుల దయ, దేవుని దయ నువ్వు పొందుకోవాలని కోరుకుంటున్నావా? అయితే దేవుణ్ణి వెతికేటటువంటి వారిగా మనం ఉందాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్.
నా సన్నిధి వెదుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెదికెదనని నా హృదయము నీతో అనెను. దావీదు దేవుడితో మాట్లాడుతున్నాడు. నా సన్నిధిని వెతుకుడని నీవు సెలవిచ్చావు కదయ్యా, యెహోవా నీ సన్నిధి నేను వెదికెదనని నా హృదయము ఇదిగో ఈ రోజు నీతో అంటుందయ్యా. ఒక్క వరం అడుగుతున్నానయ్యా నీ దగ్గర, ఒక్క వరం, నీ ప్రసన్నతను చూచుటకు, నీ మందిర ఆవరణములో నిలుచుటకు. నా జీవిత కాలం అంతా నేను నీ మందిరములో ఉండడానికి ఒక్క వరాన్ని దయచేయి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా, ఘనత ప్రభావములు నీ సన్నిధిలో ఉన్నాయ్యా. బలము సంతోషాలు నీ యొద్ద ఉన్నాయి తండ్రి. ఈరోజు ఎందరైతే నీ సన్నిధిని లక్ష్య పెడతారు, ఆ ఘనత, ఆ ప్రభావము, ఆ బలము, ఆ సంతోషము వారందరూ సమృద్ధిగా పొందుకోగలుగుతారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నా పూర్ణ హృదయముతో ఈ రోజు మిమ్మల్ని వెతుకుతున్నామయ్యా. కోట్లు కోట్లుగా ధనము ఉన్నను, అది నీకు సాటి రాగలదా? కోట్లు కోట్లుగా ధనము ఉన్నను, అది నీకు సాటి రాగలదా? ధనమంతా నీవేనయ్యా, నా ధనమంతా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. వంటి నిండా బంగారమున్నను, అది నీకు సాటి రాగలదా? వంటి నిండా బంగారమున్నను, అది నీకు సాటి రాగలదా? బంగారమా యేసయ్యా, నా బంగారమా యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. దేవా, ఈ రాత్రి మాకు ఇంకేం వద్దయా, నువ్వు ఒక్కడు ఉంటే మాకు చాలు ప్రభువా. బంగారాలు, ఆస్తులు, ఇళ్ళు, వాకిళ్ళు ఇవి ఉన్నా లేకపోయినా నీ వద్ద ఒక్క వరం అడుగుతున్నామయ్యా. దావీదుకి ఆ వరాన్ని మీరు ఇచ్చావు కదా, ఆ వరాన్ని నేను అడుగుతున్నానయ్యా. ఈ రాత్రి నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలేసయ్యా, నువ్వు కావాలేసయ్యా. దేవా, నీ కొందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా జీవితాల్లో మీరు తప్ప ఇంకా మాకు ఏమీ అవసరం లేదు ప్రభు. మా జీవిత కాలం అంతా మీ సన్నిధిలో గడపాలి, మీ మాటలు వినాలి, మిమ్మల్ని స్తుతించాలి, ఘనత ప్రభావములు మీకు ఆరోపించాలి. ఇదొక్కటే కోరికయ్యా, ఇంకేం కోరిక లేదు ప్రభు. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని నేను దాన్ని వెతుకుచున్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి ఆ వరాన్ని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి మీరు దయచేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే ప్రభువా యూట్యూబ్ లో చూస్తున్నారు వారందరికీ కూడా ఆ వరాన్ని మీరు దయచేసినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మనుషుల దయయందును దేవుని దయయందును వర్ధిల్లే వారిగా దహిల్లా సంఘములోని ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని మీరు మారుస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నీ తండ్రి ప్రేమకై, నీ వాత్సల్యతకై, నీ కృపకై
నీ కృపా బాహుళ్యతకై నీకు వందనాలు. చేతులెత్తి నమస్కారాలు చెల్లిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రతి ఒక్క వ్యక్తి అయినా వ్యక్తిగత జీవితాన్ని ఆత్మీయంగా ఈ రాత్రి మీరు దర్శించినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. రోగములతో ఉన్న వారికి రోగములు విడిచి పారిపోవును గాక. అవసరతలతో ఉన్నవారు వారి అవసరతలు పొందుకొందురు గాక. దారిద్ర్యము వారిని విడిచి పారిపోవును గాక. లేమి వారిని విడిచి పారిపోవును గాక. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. తండ్రి పని చేస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు బాలుడై ఉన్నప్పటికీ దేవుని దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. దేవా, ఇంతసేపు ఆసక్తితో నీ మాటలు విన్నారయ్యా, ప్రార్థనలో ఏకీభవించారయ్యా, నిన్ను మహింపరిచారయ్యా, నిన్ను వెతుకుతున్నారయ్యా. మనుష్యుల దయలోను దేవుని దయలోను ఈ రాత్రి ప్రభువా ఈ మాటలు విన్న ప్రతి ఒక్క వ్యక్తిని వర్ధిల్లింప చేసినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలయ్యా. ప్రతి కుటుంబాన్ని దీవించి సర్వ సమృద్ధిలోనికి నడిపించమని ఘనతా ప్రభావములు యేసయ్య నామమునకు, యెహోవా నామమునకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కుటుంబాల కొరకు ప్రార్థన చేసుకుందాం. దెబోరా మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జీసస్. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకిచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకిచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. యేసు నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. రాజులకు రాజా, ప్రభులకు ప్రభా, ఉన్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో సకల ఆశీర్వాదములకు కారణభూతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. స్తుతికి పాత్రుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆరాధనకి యోగ్యుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. సృష్టికర్త నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, దేవాది దేవుడో, గొప్ప దేవుడో దేవా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవయ్యా, దయ చూపువాడు అయ్యా, కరుణించువాడు అయ్యా, కనికరం చూపువాడు అయ్యా.
అయ్యా ఇదిగో నీ దయలో మమ్మల్ని వర్ధిలింపజేస్తున్నవాడానికి కొందాలు చెల్లిస్తున్నాను. ఎంత మంచి కృపతో దేవా మమ్మల్ని ఆవరించి దేవా ఇదిగో తండ్రి నీ పరిశుద్ధాత్మ వాక్కులు మాకు దయచేసినవాడానికి కొందాలు చెల్లిస్తున్నాను. ఆదరణకర్త అయిన దేవాది దేవానికి కొందాలు చెల్లిస్తున్నాను. అవునయ్యా నీ దయను సత్యమును దేవా ఇదిగో ఎప్పుడు కోల్పోకుండా దేవా ఇదిగో తండ్రి మా కంఠాలకు దేవా ఆభరణాలుగా ధరించడానికి దేవా నువ్వు కృప చూపించడొచ్చున్నానయ్యా. నీ దయను సత్యమును దేవా అయ్యా ఇదిగో మా హృదయం అనే పలక మీద రాసుకున్నప్పుడు దేవా అవునయ్యా యాకోబును ఆశీర్వదించి దేవా ఇజ్రాయేల్ గా పేరు మార్చిన వాడా ఇదిగో తండ్రి నీ దయను సత్యమును దేవా మేము ఆ హృదయాల మీద రాసుకున్నప్పుడు దేవా ఈ లోకంతో దేవుని దృష్టి యందు మానవుల దృష్టి యందు దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ దయలో దేవా మంచివారు అని అనిపించుకుంటాం. అవునయ్యా నీ దయను మేము పొందుతున్నప్పుడు దేవా మాకు ఇచ్చే దేవా ఈ లోకం ఇచ్చే బిరుదేనంటే మంచివారు. అయ్యా నీ బిడ్డలుగా ఉంటున్న మాకు దేవా నువ్వు ఇస్తున్న దేవా ఘనమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా నీ దయను పొందుకునే వారిగా దేవా నీ కృపను పొందుకునే వారిగా దేవా అయ్యా మేము వర్ధిల్లడానికి కృప చూపించొచ్చున్నాను. అయ్యా దేవాది దేవుడైన అద్వితీయ కుమారుడైన దేవా యేసు క్రీస్తే దేవా ఇదిగో తండ్రి ఈ లోకంలో ఉన్న మనుషుల దయను దేవా జ్ఞానమందును దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ దయలో దేవా ఇదిగో వర్ధిల్లినట్లు దేవా మాకు చూపించావయ్యా. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడవాడని కొందాల చెల్లిస్తున్నా. దేవుని కుమారుడైన దేవా ఇదిగో తండ్రి ఆయన ఈ లోకంలో దేవా అందరి దయా పొందుకోవడానికి దేవా ఇదిగో తండ్రి నీ మందిరములో నీ బోధకుల మధ్య కూర్చుకొని దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ మాటలు వింటూ దేవా నీ పనిలో దేవా నిమగ్నమై ఉండగా దేవా అయ్యా ఇదిగో నీ జ్ఞానంతో నింపవయ్యా నీ ప్రజ్ఞతో నింపవయ్యా నీ దయలో దేవా బిడ్డను వర్ధిలింపజేసిన అయ్యా ఇదిగో తండ్రి మానవులమైన మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోవడం వచ్చున్నానయ్యా. ఎన్నిక లేని వారమయ్యా దీనిలో దరిద్రం దేవా అయినా సరే నీ కృపలో దేవా మమ్మల్ని వర్ధిలింపజేయడొచ్చున్నా. నీ మాటలు ఇదిగో తండ్రి దివారాత్రములు ధ్యానిస్తుండగా దేవా అయ్యా ఇదిగో ధన్యుడు అంటున్నావు అయ్యా ఇదిగో అటువంటి ధన్యత మేము పొందుకోవడానికి కృప చూపించబడుచున్నా. నీ మాటలు వింటున్నప్పుడు దేవా నీ మందిరంలో మేము ఉంటున్నప్పుడు దేవా నీ దయను మేము పొందుకునే వారిగా దేవా మాకు దాయిచ్చేవడొచ్చున్నాను వర్ధిలింపజేయవడొచ్చున్నానయ్యా. నీ దయలో మానవుల దయలో మా అధికారుల దయలో దేవా అయ్యా ఇదిగో అందరి దయలో దేవా మా కుటుంబాలు మమ్మల్ని దేవా వర్ధిలింపజేయవడొచ్చున్నానయ్యా. అయ్యా ఎంత మంచి దేవుడో దేవా అయ్యా ఇదిగో మరి ఒక్కసారి నీ దయని ఎలా పొందుకోవాలో మాకు నేర్పించిన వాడా అయ్యా నీ కొందాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో సమూయేలు జ్ఞాపకం చేసుకున్న వాడా నీ కొందాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి బాలుడిగా ఉంటున్న దగ్గర నుంచి దేవా నీ మందిరములో దేవుని మందస్సము దగ్గర దేవా నీ సన్నిధిలో దీపం ఆరక ముందు నుంచి దేవా కనిపెట్టుకొని నీ సన్నిధిలో దేవా ఉంటుండగా దేవా ఇదిగో తండ్రి నీ దయలో మానవుల దయలో దేవా దిగో తండ్రి బాలుడైన సమూయేల్ని దేవా వర్ధిలింపజేసినట్లు దేవా అయ్యా మమ్మల్ని కూడా దేవా వర్ధిలింపజేయడొచ్చున్నాను. అయ్యా ఇదిగో తండ్రి ప్రతిరోజు సాయంకాలం దేవా నీ సన్నిధిలో దేవా అయ్యా ఇదిగో నీ మాటలు వింటున్న మమ్మల్ని దేవా జ్ఞాపకం చేసుకోవడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ మందిరం యొక్క గడప దగ్గర మేము కనిపెడుతుండగా దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ దీవెనతో మమ్మల్ని వర్ధిలింపజేయడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి కోరహ కుమారుని పలికినట్లు దేవా అయ్యా నీ మందిర ఆవరణను చూడవలని దేవా ఇదిగో మా ప్రాణ తృష్ణ కొనుచున్నదన్నారయ్యా. అవునయ్యా నీ ప్రసన్నత దేవా నిన్ను చూడాలని దేవా మా హృదయాలు దేవా తృష్ణ కొనడానికి కృప చూపించోడొచ్చున్నానయ్యా. నీ మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటున్నానయ్యా. అయ్యా నీ మందిర ఆవరణలో నివసించువాడు దేవా ధన్యుడు అంటున్నావు అయ్యా. అయ్యా ఎంత మంచి కృప దయచేసిన వాడా అయ్యా ఇదిగో మాకు సమీపంగా ఉండి దేవా నీ మందిర స్థలాన్ని మాకు దయచేసిన వాడానికి కొందాలు చెల్లిస్తున్నాను. మా హృదయాలను దేవా నీ మందిరముగా మలుచుకున్న వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ పరిశుద్ధ రక్తంలో మనకు కడిగి దేవా నీ కొరకు దేవా దేవుని మందిరాలుగా ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవాది దేవాని కృపలో దేవా ప్రతి బిడ్డ దేవాని దయను పొందుకునే వారిగా దేవా మానవ దయను పొందుకునే వారిగా దేవా అయ్యా అందరి దయలో దేవా నీ బిడ్డను వర్ధిలింపజేయడొచ్చున్నానయ్యా. రాజాని పొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా ఇదిగో తండ్రి దావీదును మేము జ్ఞాపకం చేస్తున్నామయ్యా. ఒక వరం అడిగితే నీ దేవుణ్ణి వెతుకుచున్నానని దేవా అయ్యా నీ ప్రసన్నతను చూడాలని దేవా నీ మందిరంలో ఉన్న దేవా అయ్యా నీ సన్నిధిని నాకు దయచేయమంటున్నాడయ్యా. మా జీవిత కాలం అంతా దేవా అయ్యా దావీదు వలే దేవా నీ ప్రసన్నతను నీ సన్నిధిని దేవా నీ తోడును దేవా కోరుకునే వారిగా వెతికే వారిగా దేవా
నీ సన్నిధిలో ఉన్న సంతోషాన్ని పొందుకునే వారుగా దేవా మా జీవితాలను కూడా నీ సన్నిధిలో కట్టబడొచ్చున్నానయ్యా. రాజాని పొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. మా ఆపత్కాల సమయంలో దేవా నీ పర్ణశాలను మమ్మల్ని దాచుచున్నవాడా ఆమేన్. నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్య, ఎంత మంచి దేవుడో దేవా. నీ కృపకే వందనాలు చెల్లిస్తున్నాను. కృపమైన దయామైన దేవాది దేవా, నీ దయ లేకపోతే మేము బ్రతకలేమయ్యా. నీ దయ లేని రోజున దేవా మేము జీవించలేమయ్యా. అయ్యా ఇదిగో నీ దయను మేము కోరుకుంటున్నామయ్యా. అయ్యా నీ దయతో మమ్మల్ని వర్ధిలింపజేయొచ్చున్నాను. నీ సహాయం మాకు అనుగ్రహించడొచ్చున్నానయ్యా. ఇదిగో తండ్రి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేవా మనుషుల దయను కూడా మాకు దాయిచ్చబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ కృపలో దయలో దేవా ప్రతి బిడ్డను దేవా మానవుల దయలో కూడా అవును వర్ధిలింపజేయొచ్చున్నానయ్యా. ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి తెలివి లేని వారు జ్ఞానం లేని వారు దేవా నీ జ్ఞానమందు కూడా దేవా మమ్మల్ని వర్ధిలింపజేయొచ్చున్నానయ్యా. నీ దైవికమైన జ్ఞానంతో దేవా మమ్మల్ని మా కుటుంబాలు మా బిడ్డల్ని దేవా అయ్యా వర్ధిలింపజేయబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ పని చేసేవారిగా దేవా నీ వాక్యాన్ని దివారాత్రం ధ్యానించడానికి దేవా అయ్యా నేను స్తుతించడానికి దేవా అయ్యా నీ ఇదిగో తండ్రి నీ సన్నిధిని దేవా అందరికి ప్రకటించడానికి దేవా నీ పని చేసేవారిగా మమ్మల్ని మార్చుకోమడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నడిచే సువార్త పత్రికలుగా దేవా ఆమేన్. మా జీవితాల్ని సన్నిధిలో కట్టుకోబడుచున్నానయ్యా. మా పనులు దేవా మా ఆలోచనలు అన్ని దేవా అయ్యా ఇదిగో నీ మందిరంలో ఉన్నప్పుడు దేవా సఫలం చేసే గొప్ప దేవుడు దేవా అయ్యా ఇదిగో తండ్రి మా కార్యాలు సఫలం చేసే గొప్ప దేవుడు మాకుండగా దేవా మేమెందుకు భయపడవాలనయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఈ లోకంలో దేవా నువ్వు తప్ప మాకు ఎవరున్నారయ్యా. నీవే మాకు ఆదరణకర్తగా దేవా ఆశ్రయ దుర్గముగా దేవా అయ్యా మా కొండగా మా శైలముగా దేవా ఆమేన్. అయ్యా నీవు మాకు తోడుగా ఉంటున్న వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. థాంక్ యూ నీ లార్డ్. నీడలో దేవా మమ్మల్ని థాంక్ యూ కాచి జీసస్. కాపాడుతున్నవాడా నీ రెక్కల నీడలో మమ్మల్ని దాచున్నవాడా నీ కొందాలు చెల్లిస్తున్నా. ఏ తెగులు మా గుడారాలకు సమీపించకుండా దేవా నీ బలమైన రెక్కల నీడలో దేవా దాచి కాపాడుతున్నవాడా నీ కొందాలు థాంక్ యూ చెల్లిస్తున్నానయ్యా. లార్డ్. ఎంత మంచి దేవుడో దేవా అయ్యా ఇదిగో తండ్రి కొన్ని నెలల నుంచి దేవా మాతో ఇదిగో తండ్రి మాట్లాడుతున్న వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. మాకు సమీపంగా ఉన్నవాడానికి అవును కొందాలు ప్రభు. చెల్లిస్తున్నాను. మాకు చేరువుగా ఉన్నవాడానికి Yes, Lord. మమ్మల్ని చూచుచున్నవాడానికి కొందాలు Thank you, చెల్లిస్తున్నాను. Lord. ప్రార్థన ఆలకించువాడానికి కొందాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని రక్షించువాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. దయ చూపువాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఎంత మంచి కృపతో దయతో దేవా మమ్మల్ని ఎంత వరకు దేవా నీ విలువైన మాటలతో దేవా బంగారు వాక్యములతో దేవా అయ్యా నువ్వు ఉత్తమమైన దాన్ని దేవా మాకు అనుగ్రహించిన కూడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. జుంటి తేనె కంటే మధురమైన దేవా Yes, నీ Lord. వాక్కును మాకు అనుగ్రహించిన వాడా మమ్మల్ని తృప్తి పరిచిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నాను. ఈ లోకంలో ఎలా జీవించాలో దేవా ప్రతి దినము మాకు నేర్పుతున్న వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీ విలువైన దేవా మాటలకే దేవా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. నీకే మహిమ ఘనత Amen. చెల్లిస్తున్నానయ్యా. Hallelujah. అయ్యా ఇదిగో తండ్రి నీ సన్నిధిలో ఉన్న దేవా అయ్యా ఇదిగో దేవ ఘనతను మాకు దాయిచ్చేవడుచున్నాను. బల సౌందర్యం మాకు దాయిచ్చేవడుచున్నాను. దేవా నీ ధైర్యం మాకు దాయిచ్చేవడుచున్నాను. Amen. నీ సన్నిధిలో మేము అడుగు పెట్టినప్పుడు దేవా అయ్యా ఇదిగో మా దేవా మా హృదయాల్లో ఉన్న అలజడిని గలిబిల్ని తీసివేసి Yes, Lord. నెమ్మది శాంతి సమాధానంతో దేవా ఆరోగ్యాలతో దేవా మమ్మల్ని దీవించి ఆశించబడుచున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా నీ విశ్రాంతి దినాన్ని దేవా అయ్యా ఇదిగో పరిశుద్ధముగా పాటించమంటున్నావు అయ్యా. అయ్యా ఇదిగో నీ సన్నిధిలో మేము అడుగు పెట్టినప్పుడు దేవా మాలో ఉన్న ప్రతి కళంకాన్ని తీసివేసి దేవా Yes, మమ్మల్ని Lord. ఇదిగో నీ పరిశుద్ధ Hallelujah. Hallelujah. పరిశుద్ధపరిచి దేవా స్తోత్రం, అయ్యా ఇదిగో స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా నీ స్తోత్రం, మందిరంలో స్తోత్రం, దేవా స్తోత్రం. ఆశీర్వాదాలన్నీ మాకు దయచేస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ సమృద్ధి జీవంతో దేవా మమ్మల్ని పోషిస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నారు. Thank you, Lord. రాజాని కొందనాలు చెల్లిస్తున్నారు. సకల ఆశీర్వాదముతో దేవా మమ్మల్ని దీవించి వర్ధింపజేస్తున్నవాడా నీకే ఉందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా జీవిత కాలం అంతా దేవా అవును ఇదిగో తండ్రి సన్నిధిలో నీ మందిర ఆవరణంలో దేవా మా చిరకాలం అంతా దేవా దేవుని మందిరంలో గడపడానికి కృప చూపించబడుచున్నానయ్యా. రాజాని కొందనాలు చెల్లిస్తున్నాను. ఎంత మంచి దేవుడు దేవా నీ మహిమకే వందనాలు చెల్లిస్తున్నాను. నీ ఘనతకే వందనాలు చెల్లిస్తున్నాను. నీ ప్రభావానికి ఆరోపిస్తున్నాను అయ్యా. Lord. అయ్యా దేవా ఇదిగో తండ్రి మహత్యములు గల గొప్ప దేవుడు దేవా లెక్కలేని మహత్కార్యాలు ఆశ్చర్యకార్యాలు
అద్భుత కార్యాలు చేసే గొప్ప దేవుడు దేవా. ఎవరు ఊహించలేని దేవా. దేవ ఇదిగో తండ్రి ఎవరు గ్రహించలేని దేవా మర్మాలను మాకు బోధిస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ రహస్య నిధుల్లో ఉన్న దేవా ధనాంతా మాకు అనుగ్రహిస్తున్నవాడా, ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తున్నవాడా నీకే ఉందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీకు మొర పెట్టినప్పుడు దేవా నువ్వు చెవి పెట్టి ఆలకిస్తూ దేవా అయ్యా మా విన్నపములకు దేవా జవాబులు దయచేస్తున్నవాడా నీకు మరి ఒక్కసారి దేవా ఇదిగో తండ్రి మా ప్రాణాలు మా ప్రాణాత్మ శరీరాలను దేవా నీ చేతికి అప్పగిస్తున్నామయ్యా. నీవే మా ప్రాణంలో ఉన్న దేవా ప్రతి కోరిక నువ్వు తీర్చబడుచున్నాను అయ్యా. ఇదిగో మా ఆశ నువ్వు నెరవేర్చబడుచున్నాను. నీవు తప్ప మాకెవరున్నారయ్యా. నీవే మాకు ఆశ్రయ దుర్గముగా ఉన్న దేవాది దేవా ఇదిగో నీ సన్నిధిలో మేము మొర పెడుతున్నామయ్యా. మా ప్రార్థన ఆలకించి దేవా జవాబులు దాయిమడుచున్నాను. రాజాది రాజాని పొందిన అయ్యా మరి ఒక్కసారి ఇదిగో తండ్రి యెరూషలేమును జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానం దాయిమడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నెమ్మది దాయిమడుచున్నాను అయ్యా. మా దేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో మంచి పరిపాలన మాకు దాయిమడుచున్నాను అయ్యా. ఇదిగో తండ్రి నీ కృపహృదయలో దేవా అయ్యా ఇదిగో మా భారతదేశాన్ని దీవించి ఆశించబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో నెమ్మది కలిగి శాంతి సమాధానాలతో దేవా ఎల్లప్పుడూ దేవా ప్రేమ కలిగిన దేశంగా ఉండడానికి కృప చూపించబడుచున్నానయ్యా. అయ్యా నీ రక్షణ ఆనందంతో దేవా మా దేశాన్ని నింపి బలపరచబడుచున్నానయ్యా. నశించిపోతున్న ప్రతి ఆత్మను దేవా నీ సన్నిధిలో దేవా ఆరాధికులుగా మార్చబడుచున్నానయ్యా. అయ్యా రక్షింపబడే ఆత్మలుగా మార్చబడుచున్నాను. పరిశుద్ధాత్మరాని పొందాలు చెల్లిస్తున్నాను. మా ఇరు పరిషత్తుల్ని మా దేవా మా బంధువులందరినీ చేతికి అప్పగిస్తున్నా. ప్రతి బిడ్డను దేవా అయ్యా దీవించి ఆశించి అభివృద్ధి పరచబడుచున్నానయ్యా. ఇంతవరకు దేవా నీ విలువైన మాటల ద్వారా దేవా అయ్యా మాతో మాట్లాడినందుకే వందనాలు చెల్లిస్తున్నాను. నీ దయను సత్యమును దేవా ఎన్నడూ విడిచిపెట్టక దేవా కంఠ భూషణములుగా దేవా మేము హారములుగా దేవా మా హృదయం పలక మీద రాసుకోవడానికి కృప చూపించబడుచున్నానయ్యా. అయ్యా మా జీవిత కాలం అంతా దేవా నీ మందిర ఆవరణలో దేవా స్తుతించి గణపరిచి దేవా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా దేవా దేవా నన్ను మమ్మల్ని అందరినీ దీవించి ఆశించమని ఎల్లప్పుడూ దేవా నీ తోడు నీ ప్రసన్నత నీ సన్నిధి నాకు మాకు అందరికి అనుగ్రహించి నీ దయలో మానవుల దయలో అందరి దయలో దేవా మమ్మల్ని వర్ధిల్లింపజేయమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు ప్రార్థన చేయబడిన అంశములకు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు తెహీలా సంఘమునకు నూతన సంవత్సరపు వాగ్దానములకు ఇజ్రాయేలు దేశమునకు యెరూషలేము యొక్క క్షేమమునకు విత్తబడినటువంటి వాక్యమునకు ఆన్లైన్ లో చూస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడు సదాకాలము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.